జిల్లా పల్లెపూర్లో నామినేషన్ల జోరు కనిపిస్తోంది. తొలి విడత ఎన్నికలు జరిగే 4236 సర్పంచ్ స్థానాలకు 25654 మంది నామినేషన్లు వచ్చాయి. 37440 వార్డు సభ్యుల స్థానాలకు 82276 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇక రెండో విడత ఎన్నికల్లో భాగంగా 4333 సర్పంచ్ 33350 వార్డు సభ్యుల స్థానాలకు సంబంధించిన నామినేషన్ల స్వీకరణ కొనసాగుతోంది. మరోవైపు సర్పంచ్ స్థానానికి వేలంపాటలు కొనసాగుతున్నాయి. మెదక్ జిల్లా మక్కరాజుపేటలో పోలీసులకు భారీగా నగదు చిక్కింది. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తూ ఉండగా స్కూటీలో 30 లక్షల రూపాయలకు పైగా నగదు పట్టుకున్నారు. పట్టుబడిన డబ్బుల్ని ఎన్నికల అధికారులకు అందించారు. మంచిర్యాల జిల్లా దండేపల్లిలో కోతులు కుక్కల బెడద స్థానికులను కలవరపెడుతోంది. వీటి బెడద తీర్చిన వారికే పంచాయతీ ఎన్నికల్లో ఓట్లు వేస్తామని దండేపల్లి గ్రామస్తులు ప్రతినపూనారు. స్థానిక గాంధీ చౌక్ వద్ద గ్రామస్తులు ప్లకార్డులతో నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు కోతులు కుక్కల బెడద తీర్చాలని, వారికే తామంతా ఓట్లు వేసి గెలిపిస్తామని అన్నారు. కోతుల బెడద అనేది ఇబ్బందులు బాగున్నాయి. ఈ సమస్యల వల్ల మేము ప్రజలకు నేను న్యాయం చేస్తానని చెప్పేసి హామీస్తున్నాను. 100% అయితే చేస్తాను. నేను ఎలాంటి ఇబ్బందులు కోతులు కానీ కుక్కలు కానీ అది న్యాయం చేస్తాను. నాకు శాశక్తుల వరకు మీ సహకారం కావాలని. మెదక్ జిల్లా రాజ్పేట తండా కాప్రాయిపల్లి సర్పంచ్ అభ్యర్థి మౌనిక 100 రూపాయల బాండ్ పేపర్పై మేనిఫెస్టో రూపొందించారు. 15 అంశాలతో కూడిన ఈ మేనిఫెస్టోలో ఆడపిల్ల పుడితే 2000, తీజ్ పండుగకు 20,000, బోనాల పండుగకు 8,000తో పాటు మరో 13 హామీలు ఇచ్చారు. ఇవి అమలు చేయకుంటే తను పదవి నుంచి తొలగించాలంటూ 100 రూపాయల బాండ్ పేపర్పై ముద్రించడం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. గ్రామస్తులు ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా తనకు అవకాశం ఇవ్వాలని అభ్యర్థి, ఆమె భర్త ఓటర్లను వేడుకుంటున్నారు. మందుకు డబ్బుకు ప్రలోభ పెట్టకుండా ఏదైనా ఒక కాన్సెప్ట్తో గ్రామాభివృద్ధి చేసుకోవాలనే ఉద్దేశంతో మహిళల కోసం ఆడపిల్ల అంటే బంగారు పథకం కింద మేము ఒక 2,000 ఇస్తామని అనుకున్నాము. ఎప్పటి నుంచో ఇది ప్లాన్ వేసుకున్నాం కాబట్టి ప్లాన్ ప్రకారం మళ్ళీ తీసి పండుగ చేస్తారు. తండాలు చాలా పవిత్రమైన పండుగ అది కూడా ఆడపిల్లలకు సంబంధించింది. 9 రోజులు ఉపవాసం ఉండి చేస్తారు. దాని విలువ అందరికీ తెలియాలని చెప్పేసి ఆ తీసి పండుగ కూడా ఒక 20,000 ఇస్తామని ఒప్పుకున్నాము. ఇవన్నీ మా ప్రేమతోనే మా సమస్యలు చూసి మా ఊరి డెవలప్ కోసము, మార్పు కోసము చేయాలనిపించింది. అందుకని ఈ బాండ్ రిలీజ్ చేసాము. మాకు ఆస్తుల మీద అవసరం లేదు, కానీ సేవ చేయాలనే ఉద్దేశంతోనే మేము చదువుకున్న ఎడ్యుకేషన్ పర్సన్స్ ఉన్నాం కాబట్టి ఏదైనా ఒక మార్పు తీసుకురావాలి గ్రామ పంచాయతీలనే ఉద్దేశంతో ఈ మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది.